స్థాయిలో ఉన్నారనుకోండి, అయ్యో ఆయనకి స్పూన్ సరిగ్గా సరైన స్పూన్ ఇవ్వలేదు, సరిగ్గా సరైన మనిషిని ఇవ్వలేదు, భోజనం ఇంట్లోంచి తీసుకెళ్తున్నప్పుడు బయట చెక్ చేశారట, అది నోట్లో వేసుకుని చూసి పంపిస్తున్నారట అని రాశారు. అప్పుడు అదే ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అట్లట్లు ఇస్తారు, ఆయనకి ఎందుకు ఇస్తారు, అంత బలుప అంత అహంకారమా అని రాస్తున్నారు. ఏంటిది అంటే అంతే. మాకు నచ్చినోడికి చిన్న సమస్య వచ్చినా విరుచుకు పడతాం, అదే మాకు నచ్చనోడికి పెద్ద సమస్య సృష్టించినా అది తప్పు లేదు, తప్పదు, ఎందుకు చెయ్యకూడదని నిలదీస్తాం. ఇక్కడ మీడియాని పట్టించుకోకపోవడం, సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా నేను గెలిచేశానన్నటువంటి అహంభావంతో చేసినటువంటి జగన్ ప్రవర్తన ఇవాళ అతన్ని వెంటాడుతోంది. అండగా నిలబడేవాడు కరువు అయ్యాడు, సమాధానం చెప్పేవాడు కరువు అయ్యాడు, నిజంగా బాధ్యతాయుతంగా మాట్లాడిన వాళ్ళని ఎంకరేజ్ చేయలే. దాని పర్యవసానం ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటిది అడిగేవాడు ఎవడున్నాడు ఇవాళ, ప్రశ్నించేవాడు ఎవడున్నాడు ఇవాళ. చివరికి అలా సాక్షిలో రాస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక, సాక్షి టీవీలో వేస్తే వాళ్ళ దాంట్లో చర్చ జరగాల్సిందేంటి. ఇప్పుడు జగన్ మద్యం డబ్బులు తిన్నాడు, నువ్వేమని చెబుతున్నావు, అవన్నీ ఎలక్షన్లో పనిచేశాడని ఇచ్చేశారు కదా, ఛార్జ్షీట్ కూడా ఇచ్చేశారు కదా. ఇంకోటి, అన్ని ఎలక్షన్స్లో పంచితే వాడెవడో గొట్టంగాడు విమానాల్లో ఎట్ట తిరుగుతాడండి, అతను ఒక వ్యాపారస్తుడు, గొట్టంగాడు అనే రకం చూపెడుతున్నారు వీళ్ళంతా. ఇవాళ బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, లేకపోతే